అర్జున్ సన్నా వైజయంతి సినిమా ఇప్పుడే చూసినానా అన్న, చూసి ఇప్పుడే వస్తున్నానా అన్న. ఈ సినిమా చూసినాక ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఉందన్న. ఈ సినిమాలో చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చిందన్న అన్న. నా గుండు మీద కొట్టిర్రు నా గుండు కొట్టిరన్నా. మదర్ సెంటిమెంట్ అన్నా, నా గుండె మీద కొట్టు. అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ కాకపోతే నేను తిట్టు. డైరెక్షన్ అంటే అన్న కొంచెం డిఫరెంట్ గా పోయింది అన్న. స్టోరీలో అయితే డైరెక్షన్ డిఫరెంట్ గా పోయింది. కొంచెం నాకు నచ్చింది అన్న, ఆ డైరెక్షన్ నాకు నచ్చింది. మీకు నచ్చుతుందో లేదా అని మీరు చెప్పండి అన్న కామెంట్ రూపంలో. నాకైతే నా స్టైల్లో నేను చూసినాను సినిమా బరాబర్గా. సినిమా నాకైతే నచ్చింది అన్న, బాగుంది, సూపర్ హిట్ అన్న. సినిమా బాగుంది అన్న నిజంగా. అమ్మ సెంటిమెంట్ అన్న, మదర్ సెంటిమెంట్. దాంట్లో మంచి ఫైటింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఆ యాక్టింగ్ సీన్లు కావచ్చు, అదిరిపోయింది నిజంగా. డైరెక్టర్ బాగా తీశారు ఈ సినిమాని నిజంగా అన్న. చింపేసిర్రు అమ్మ క్యారెక్టర్ పోషించారన్న, యాక్టింగ్ చేసిన నీలమైపోయారు మేడం. నిజంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ రీబ్యాక్ ఇచ్చారు మేడం. అమ్మ క్యారెక్టర్ పోషిందన్న నిజంగా. ఆ పాత్ర ఎవరు పోషించలేరు, అమ్మ పోషించింది. విజయశాంతి అమ్మ పోషించింది క్యారెక్టర్. బాగా అనిపించింది నాకైతే మా అమ్మ గుర్తుకొచ్చింది. కళ్యాణ్ రామ్ అన్న అయితే చింపేసిన సూపర్ ఉంది. పాటలు పర్లేదు బాగున్నాయి, ఇంకా మ్యూజిక్ బాగుంది పర్లేదు అన్న. ఇంకేముందా మార్షల్ సీన్లు బాగుండంటే ఇప్పుడు అంటే అది క్యారెక్టర్ అది. ఆ క్యారెక్టర్ చేయాల్సిన అంతే, అది తప్పదు. ఇప్పుడు క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ చేయాలి అన్న. అర్జున్ సన్నా వైజయంతి సినిమా ఇప్పుడే చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, బింబిసారా సినిమాని మించిపోయింది అన్న. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. కళ్యాణ్ రామ్ జీవితంలో బింబిసారా ద మోస్ట్ హైలైట్ సినిమా. ఆ సినిమాని మించిపోయింది. ఇంకా బింబిసారా గురించి ఎవరు మాట్లాడారు? అర్జున్ వైజయంతి సినిమా అయితే మాత్రం మామూలు లేదు అసలు. ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ ఒక్క సీన్ కాదు, ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని తీసుకుని మనవాడు రూలింగ్ కంట్రోల్ చేయడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన హీరో కట్అవుట్ కూడా ఆ రేంజ్ సినిమాలు పడితేనే బాగుంటుంది. కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మించిపోతున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ని ఇలాంటి సినిమా కనుక ఇంకోటి పడితే జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా మర్చిపోతాం మనం. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే మాత్రం సూపర్. చాలా కన్విన్సింగ్ ఉంది. ఒక మదర్ సెంటిమెంట్, కొడుకు ఒక జనం కోసం ఇతను రావడం, అనుకోకుండా ఒక మర్డర్ చేసి మర్డర్ నుంచి జనాల కోసం అబ్బా మామూలుగా లేదన్న. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎర్రగా తీశారు. అసలు మామూలుగా లేదు డైరెక్షన్ అయితే మాత్రం. అసలు ల్యాగ్ ఒక్క సీన్లో కూడా ఇది ల్యాగ్ అని అనిపించలేదన్న. చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే సినిమా ఇంత హైలైట్ రావడం కారణం ఏంటంటే మెయిన్ విలన్ ఒక్కడ కాదు, 3-4 పెట్టారు. ప్రతి విలన్ని కొట్టుకుంటూ మనోడు ఎదుగుతూ ఉంటుంటే లాస్ట్ క్లైమాక్స్ విలన్ అయితే బాబోయ్ మామూలుడు కాదు, మనిషే కాదు. అలాంటి మనిషితో ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు ఉంది. సినిమా చాలా బాగుంది అన్న. మాకు పేరు పెట్టే అవసరం లేదు, సినిమా అయితే మస్తు ఉంది. పేరు పెట్టే అవసరం లేదు, గుద్దాలు ఉంది సినిమా. ప్లీజ్ వాచ్ ద మూవీ. అట్లా విజయశాంతి మేడం యాక్షన్కి మస్తు ఉంది. యాక్షన్కి హైలైట్ సీన్స్ ఏంటంటే ఫైటింగ్ బ్రో. ఇక విజయశాంతి మేడం అంటేనే యాక్షన్కి రియాక్షన్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. మేడం అయితే బాగా తీసింది. పొలిటికల్గా సెట్ కాదనుకున్నా కానీ సెట్ కాలేదు. మూవీస్కి అయితే మస్తు సెట్ అవుతుంది మేడము. ఇట్లాంటి ఆర్మీ దింపాలి సార్. ఆర్మీని దింపుంటే మేడం అయితే మైండ్ బ్లోయింగ్ బుర్రపాడు అనిపించేస్తుంది. అట్లుంది మూవీ, మామూలుగా లేదు. ప్లీజ్ వాచ్ మూవీ. ఇక మన కళ్యాణ్ రామ్ గురించి వచ్చేద్దాం. లేటెస్ట్ తీసిన మూవీ మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది సినిమా. దానికి పేరు పెట్టే అవసరం లేదు. ఇక అన్న కూడా బాగానే తీసిండు అనుకో. ఇక ఏంటంటే ఆడ ఫైట్ సీన్ మైండ్ బ్లోయింగ్ ఉంది. ఇక ఫైట్ సీన్ ఒకటి, నెక్స్ట్ ఏమంటారు యాక్షను, యాక్టింగు, ఇవన్నీ మూవీలా చూసుకుంటే ఇవన్నీ బాగా ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి. ఇక దాని సినిమా మొత్తం క్లైమాక్స్ లో లేపాడు అన్న. ట్విస్ట్ లేక సినిమా క్లైమాక్స్ అయితే ఓకే అన్న. సినిమా మొత్తం పడుకోబెట్టడం, ఇంత లేక తీయడం కరెక్ట్ కాదు. సినిమా డైరెక్టర్ గారు మీకు 100% అడ్వైజ్ ఇస్తున్నా, లేదా మళ్ళీ అడ్వైజ్ తీసుకోకపోయినా పర్లేదు. మీరు సినిమా 2 గంటల్లో తీయాలని రూల్ ఏం లేదు. అదేం కాన్స్టిట్యూషన్లో రాయలేదు కదా. గంట సినిమా తీయండి ఇంగ్లీష్ మూవీ లాగా. సినిమా అదరగొట్టండి. సినిమా 2 గంటలు పడుకోబెట్టి అరగంట సేపు గూస్ బంప్స్ లేపితే మాత్రం సినిమా ఎలా ఉంటుంది చూడడానికి. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా మొత్తం లేగన్న. సినిమా మొత్తం లేగో. ఆ లాస్ట్ 10 నిమిషాలు గూస్ బంప్స్ ఇచ్చారు. అదే సినిమా మొత్తం స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ ఇవ్వచ్చు కదా. సినిమా ఫస్ట్ రోజు మార్నింగ్ షో వచ్చి చూస్తున్నారంటే పేపర్లు ఎగరేసి ఎంజాయ్ చేయాలన్న. అది సినిమా అంటే. అట్లా ఏదో పడుకోవడానికి వచ్చినట్టు, సినిమా చూడడానికి వచ్చినట్టు ఎట్లా ఉంటుంది ఇక్కడ?
కథ కాదు, వైజయంతి విజయశాంతి గారు అనేది ఒక బెస్ట్ మూవీస్ తీశారు చాలా. కళ్యాణ్ రామ్ గారు బెస్ట్ మూవీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరిని కాంబినేషన్ యూజ్ చేసుకొని మీరు అసలు ఏం తీశారు సినిమాలో, ఏం చూపించారు? వాళ్ళిద్దరిని యూజ్ చేసుకోలేదు మీరు ఎంతసేపు. ఇది ఒక ఛత్రపతి సినిమా లాగా ఉంటుంది, బేస్డ్ స్టోరీ. ఒక అన్యాయాన్ని ఎదిరించే హీరో, అలాంటి హీరోనికి ఒక గూస్ బంప్స్ లేవు సినిమాలో. ఒక అన్యాయం జరిగినప్పుడు ఎంట్రీ వెల్లనిస్తున్నాడు కానీ హీరో ఇవ్వట్లేదు. పోలీస్ ఆఫీసర్ కాదు, ఛత్రపతి లాగా ఒక సొసైటీని ఒక ప్యాటర్న్ కాపాడాలనుకునే వ్యక్తి కళ్యాణ్ రామ్. విజయశాంతి గారు బాగుందన్న. శ్రీకాంత్ గారు విలన్ గా రోల్ చేశారన్న. ఆయన పోలీస్ ఆఫీసర్ లో విలన్ రోల్ చేశారు. నచ్చలేదన్న. మూవీ హైలైట్స్ లాస్ట్ లో మదర్ ని కాపాడడానికి చెయ్యి నరుక్కున్నాడు. ఇది ఒక్కటి తప్ప సినిమా మొత్తం పడుకోబెట్టాడు డైరెక్టర్. మూవీ మైనస్ పడుకోబెట్టాడు అన్న. మూవీలో ఏం చూపించలేదు. డైరెక్టర్ మార్చాలి. సినిమా బాగోవాలంటే డైరెక్టర్ మార్చాలి. ఇంత పెద్ద కళ్యాణ్ రామ్ అవుని విజయశాంతి సినిమాలే ఒప్పుకోరు. ఆ మేడం సినిమాలు ఒప్పుకున్నారంటే సినిమా ఎంత దగ్గర పెట్టుకుంది డైరెక్టర్. 10 మంది తోస్తే కానీ వెళ్ళదు ఆ జీపు. ఆ జీపుని పెట్టి 10 మంది పోలీసులు పంపుతాడు. ఏందా సీను? అసలు డైరెక్టర్ నిద్రపోతున్నాడే ఏంది ఆ సినిమాలో. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఇన్నోవాలు ఇచ్చాడు పోలీసులకి, అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తక్కువ చేసి చూపిస్తున్నాడు అందులోనే.